మన లెంత్ ఎంత ఉందో అంత, అంటే 2.5 ఇంచ్ పెట్టుకున్నాం అనుకో, 2.5 ఉండాలి ఇట్లా. ఈ 2.5 వరకు మార్క్ వేసుకొని ఇక్కడ 1 ఇంచ్ ఇక్కడ 1 ఇంచు వేసుకోవాలి. ఇలా పట్టుకున్నప్పుడు మనం ఈ పాయింట్ పట్టుకోవాలి. ఇది ఒక్కొక్కసారి ఎక్కువ తక్కువ కూడా వస్తుంది. పాయింట్ పట్టుకొని చిన్న స్కేల్ ఉండే కదా, చిన్న స్కేల్ ఉండే ఇక్కడ ఒక స్కేల్ తీసుకో. గీడ ఉంది నీ మిషన్ మీద ఎప్పుడు ఉండే. ఇగో ఇలా పెట్టుకో క్రాస్లా, ఇట్లా మంచిగా లైన్ వేసేసి వచ్చిందా. ఈ డాటు ముందు భాగంలో డాటు ఈ పాయింట్ కుదిరితేనే మనకు బ్లౌజ్ కుదురుతుంది. ఇగో ఇలా పెట్టుకొని స్ట్రేట్ మనం ఎండ్ అయ్యేది ఇట్లా పాయింట్ చూసుకోవాలి. ఎప్పుడు అదే పాయింట్ గుర్తుంచుకోవాలి. ఇట్లా స్టార్ట్ చేయాలి మిషన్. ఓకే, చాలామందికి డౌట్ వస్తుంటుంది, మిషన్ కుట్టేటప్పుడు ఇలా ఎందుకు లాగుతుంది? చిన్న రిపేర్ కదా, రిపేర్ ప్రాబ్లం. ఎందుకు లాగుతుంది అంటే సూది మొన పోతే లాగుతుంది. సూది చేంజ్ చేసుకోవాలి. చాలా పోయినప్పుడు సూది ఇలా అంటే మనకు గుచ్చుకుంటుంది. ఇప్పుడు ఎక్కువ పోలేదు కాబట్టి కొన్ని చాలాసార్లు ఇట్లా అయింది అనుకో, సూది మార్చుకోండి. ఇది చిన్న టిప్ అన్నట్టు. ఇది అయిపోయిందా? నెక్స్ట్ ఇక్కడ ఇలా తీసుకొని ఉక్సు పట్టి సైడ్ తీసుకో. ఎలా తీసుకోవాలి? ఇలా పట్టుకోవాలి సేమ్గా. మళ్ళీ ఇక్కడ ఎంత పెట్టాలి? 2 పాయింట్స్ ఉంటాయి చూడు, ఇగో ఈ పాయింట్స్ 2 పాయింట్స్ పెట్టుకోవాలి. మనకు అందాజ 4 సార్లు వేసినాక అలవాటు అయిపోతుంది. మళ్ళీ ఇది కూడా సేమ్ క్రాస్లా, అంటే ఊకే స్కేల్తో ఏం వేయబడది, మీకు చూపించడానికి వేస్తున్నా. మీకు 2 సార్లు వేస్తే మీకు ఈ కరువు అనేది అర్థమైపోతుంది. ఇట్లాగా వచ్చిందా? ఇక్కడ డాట్ అయిపోయింది. నెక్స్ట్ డాట్ వచ్చేసి ఇది కూడా 2 పాయింట్స్ సేమ్ టేప్లోని. ఈ 2 పాయింట్స్ అంటే పావించ్ అన్నట్టు. ఇలా పెట్టుకొని కొంచెం 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 తగ్గించుకుంటూ ఇక్కడ ఎండ్ చేసేయాలి పాయింట్ దగ్గర. ఇప్పుడు నేను ఇది ఎట్లా వేసినో మీరు అది నాకు అట్లా వేసి చూపియండి. చూడు, షేప్ అనేది కరెక్ట్ వచ్చేస్తుంది. ఇది వేసినా కదా, నాకు ఇది చూపిస్తే నేను నెక్స్ట్ క్రాస్ పట్టి చూపిస్తాను.